రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే మన బీజేపీకి సంబంధించిన వెంకటరెడ్డి గారు ఒక విషయం అన్నారు, అలాగే ముదిరాజ్ గారు ఒక విషయం అన్నారు. కాకపోతే ఏంటంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడైతే బీజేపీ ఒక ఎన్డీఏ కూటమిగా ఉండగా కూడా ఈరోజు తమిళనాడులో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అన్నమలైతో ఎప్పుడైతే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారో, అన్నమలైని తప్పించిన తర్వాత అన్నమలైకి సంబంధించిన ఎవరైతే ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఈరోజు అతన్ని చెప్పడంతోనే అన్నమయ్యతో చేశారు. కానీ నిన్న చూసినట్టయితే అన్నమలై ఒకసారి బీజేపీలో కూడా లుకలుకలు అన్నాయని చెప్పారు ఎన్డీఏ కూటమిలో. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన మనం వెస్ట్ బెంగాల్ వేస్తే అక్కడ పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వస్తుంది. ఆ పార్టీ మాత్రం మొత్తం కాంగ్రెస్ నుంచి బయటపడొస్తుంది. కానీ ఇరు వర్గాలకు సంబంధించి ఎన్డీఏ ఒకవైపు, ఐఎన్డీఏ ఒకవైపు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీగా మీ వైఖరి ఎట్టి ఉంది? ఇప్పుడు నేను ఏదైతే ఇండియా కూటమి ఏర్పడ్డ రోజే ఇది ఫోటోల వరకే కలిసి నడవలేరని ముందే చెప్పడం జరిగింది. ఓకే, అదే జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇండియా కూటమి పెట్టుకొని ఏదైతే 27 పార్టీలతోని మొత్తం ఏదైతే ఎలక్షన్స్ కు వేయంలో లోక్సభ ఎన్నికలకు మొత్తం వీళ్ళంతా 27 పార్టీలు కలిసిపోతే దాదాపు 13 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి వీళ్ళకు. అంటే 13 రాష్ట్రాల్లో వీళ్ళు ఖాతా తెరవలేదు. అదే విధంగా ఏదైతే 39 పార్టీలతో ఎన్డీఏ వీళ్ళు కూడా ఎన్నికలకు వేయండి, వీళ్ళకి పోతే కూడా వీళ్ళకి కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు సున్నాల ముచ్చట చెప్తున్నానంటే మన రాష్ట్రంలో ఎప్పటికి వీళ్ళు పదే అదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీకు సున్నాలు వచ్చినాయని పదే ఏదో ఎక్కిరిచ్చే వాళ్ళ కోసం చెప్తున్నా. ఎక్కిరిచ్చే వాళ్ళ ముఖమే వంకర పోతుంది తప్ప అవతల వాళ్ళకి ఏం కాదు. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఒకసారి సున్నాలు రావడం, ఒకసారి ఎక్కువ ఓటు రావడం, లేకపోతే ఒక్క సీట్ రావడం, ఎక్కువ సీట్ రావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఏంటంటే ఏదైతే ఇంత కూటమి ముందు పెట్టుకొని, ఎందుకంటే దాదాపు 27 పార్టీలతోని కలిసిపోయిన కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దనలాగా వ్యవహరించే పార్టీకి 99 సీట్లు వచ్చి 100 కాడ డక్అవుట్ అయింది. 100 కాడ డక్అవుట్ అనాలిగా 99 కూడా లెక్కకు రావు. ఎందుకంటే ఇవి గెలిచిన వాళ్ళు కూడా దేనికి అక్కరాని కిందనే అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ 99 రన్నులు కొట్టి కూడా వేస్ట్ కథ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు మిగతా పార్టీలు కలుపుకొని పోయిన పార్టీలు 133 సీట్లు వచ్చినాయి వాళ్ళు. అంటే ఏదైతే పెద్దనలాగా వ్యవహరించిన పార్టీకే తక్కువ సీట్లు వచ్చి కలుపుకున్న వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. దీన్ని కూడా ఎందుకంటే అక్కడనే ఇజ్జత్ మానం పోయింది మొత్తం. ఎందుకంటే ఈ కూటమి కూడా ఎందుకంటే ఒక బలమైన శక్తిని ఎదుర్కోవడానికి ఒక బలహీనను ముందుకు పెట్టుకొని పోయింది అంతే తప్ప. కానీ రాహుల్ గాంధీ ఇంటర్నెట్ లో కొట్టినా కూడా అందరికీ తెలిసిపోతుంది, దేశవ్యాప్తంగానే తెలిసిపోయింది. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు పార్లమెంట్ లో నిద్రపోతాడు. అదే విధంగా వెకిలి చేష్టలు, వెకిలి వ్యవహారాలు, అదే విధంగా ఒక హుందాగా వ్యవహరించే వ్యక్తి కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలాంటి వారసత్వంతో వచ్చిన వ్యక్తి. ఎందుకంటే దేశ ప్రజలు ఎక్కువ కోరుకుంటారు ఈ నాయకుడి నుంచి, కానీ దాని తగ్గట్టుగా లేడు. ఎందుకంటే తన దిగువ స్థాయిలో ఉన్న నేత ఇంకా చాలా నేర్చుకునేది ఉన్నది. అందుకనే రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఆలోచించింది ఏంటంటే ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలన్న ఉద్దేశంతోనే వీళ్ళను ఎందుకు పక్క పెట్టడం జరిగింది. ఎందుకంటే మరీ చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు దేశంలో 3 రంగుల పార్టీ, 3 అక్షరాల పార్టీ, 3 రాష్ట్రాలు. చెప్పండి రామూర్తి గారు, మీరు ఏదైతే చెప్పారో తెలంగాణలో అప్పుడు మీది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ఉండే, పెద్ద ఎత్తున ఉండే, మేము కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాం. కానీ పరిస్థితులకు అనుగుణంగా మేము కాంగ్రెస్ లోకి వచ్చినాం. కాంగ్రెస్ కి ఎందుకు వచ్చినాం అనేది మీ అందరూ తెలుసు. అంటే ఒకప్పుడు మీ బీఆర్ఎస్ ఉండే, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లేదు. అప్పుడు కేసీఆర్ నియంతగా నడిచింది, ఇప్పుడు నడవలేదు. అంటే ఏదేమైనా పరిస్థితులను బట్టి మనం చెప్పాల్సిందే. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ ఉంటది. ఇప్పుడు ఎన్డీఏలో కొన్ని పార్టీలు ఉన్నాయి. మీరు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది మీరు రాసుకోండి మిత్రమా. ఇప్పుడు ఎన్డీఏలో 39 పార్టీలు, ఈ ఇండియా కూటమిలో ఒక 27 పార్టీలు. ఈ విధంగా మరి బీజేపీలో కూడా ఎక్కువ మంది కలిపి పోటీ చేశారు. ఏదైతేనే సరే సెంట్రల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అవుతుంది. ఒక్కొక్క పార్టీ, ఒక నేషనల్ పార్టీకి మైనస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీ తోటి ప్లస్ కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పార్టీకి మైనస్ కావచ్చు, ఈ నేషనల్ పార్టీకి ముందు కావచ్చు. ఇప్పుడు ఇదే కేసీఆర్ నేషనల్ పార్టీ పెడుతున్నా చెప్పిండు. సో నేషనల్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని అంత తక్కువ అంచనాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిండు. పాదయాత్ర చేయలే. ఇప్పుడు రాహుల్ గాంధీ తోటి ముందుకు తీసుకొచ్చి ఒక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. జమీల్ గారు ఇదే విషయంలో ఒకసారి ముదిరాజ్ గారు ఫస్ట్ ఏంటంటే రామూర్తి గారు ఏదైతే చెప్తారో దాన్ని కౌంటర్ ఇచ్చేశారు. రామూర్తి గారు దీని సమాధానం చెప్పిన తర్వాత రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామూర్తి గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు కానీ, అదే విధంగా ఎంపీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ జరిగినప్పుడు
ఏదైతే మిశ్రమ ఫలితాలు ఏం రాలేదు, వన్ సైడ్ వచ్చినాయి. క్లియర్ గా చూసుకోండి. ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశం కోరుకోవడం లేదన్నది క్లియర్. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో 99 వచ్చినాయి. అదే విధంగా ఎమ్మెల్యే ఎన్నికలకు పోతే మొత్తం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో మీరుండే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో 3 రాష్ట్రాలు అది చెప్తా. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదే విధంగా తెలంగాణ. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటే దేశ ప్రజలు, ఎందుకంటే ఒక బలమైన నాయకునిగా ఏదైతే మోడీని అనుకుంటున్నారు తప్ప ఇంకా ఏదైతే రాహుల్ గాంధీ రీప్లేస్ చేయలేకపోతున్నారని నా వాదన. ఎందుకంటే మేము కూడా మా పార్టీ గురించి కూడా మా పార్టీ గురించి కూడా మిత్రుడు మాట్లాడు. మేము నేషనల్ పార్టీగా పోవాలనుకున్నాం. ఎందుకంటే ఈ 2 జాతీయ పార్టీలు అని చెప్పుకునే జాతీయ పార్టీలకు జాతీయ విధానం లేదు. ఎన్నికలు ఉన్న కాడ ఒకలాగా, ఎన్నికలు లేని కాడ ఒకలాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఒక దిక్కు వరాలు, ఓ దిక్కు మొత్తం దోపిడీ ఇలాగా చేస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక సమూలమైన మార్పు తీసుకురావాలనుకున్నాం. ఒక అడుగు ముందుకేసి ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత ఈ 2 పార్టీలు ఏకమై మా మీద కుట్ర చేసిన వాట వాస్తవం. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం నుంచి ఎవరు ముందుకు పోయినా కూడా ఎదగనివ్వరు. ఇక్కడ ఉన్న నాయకులే వెకిల్ చేసలు చేసుకుంటే ఎక్కిరియడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ మేము అది చేసినాం అంటే, మీ దాంట్లో ఉన్న పివి నరసింహరావు చచ్చిపోతేనే 6 అడుగుల నేలను సంపాదించిన వాళ్ళు కురు వృద్ధులు మీరు మాట్లాడితే ఏ వాస్తవంగా దయ్యాలు వేదాలు కాదు, ఉపనిషత్తులు మంచిగా కూర్చొని మాట్లాడినట్టు చెప్పినట్టుంటాయి. అదే విధంగా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము ఒక అడుగు ముందుకేసినాం, ఫెయిల్ కావచ్చు. ఇప్పుడు 1998 లో పుట్టిన పార్టీ ఖచ్చితంగా మూర్తి గారు మీరు ఇంకా విశ్లేషించడానికి ఇంకా సమయం ఉన్నది కాబట్టి కంక్లూడ్ చేయండి. ఎందుకంటే నా వర్షన్ అయిపోయింది. ఏదంటానంటే దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసే బదులు మనం ఒక కంక్లూజన్ తీసుకొచ్చిన తర్వాత రామ్మోహన్ గారి దగ్గర సెకండ్ వర్షన్ లో వద్దాం మీ దగ్గరికి. ప్రొలాంగ్ ఏం చెప్పానండి, ప్రొలాంగ్ ఒకటే మాట చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు చెప్పిన ప్రకారం నేను ఏమని చెప్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు మొత్తం మా పని అయిపోయింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక అడిగేయాలనుకున్నప్పుడు వాళ్ళు 1998 లో పుట్టిన పార్టీ కూడా 2 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత దశాబ్దాలు వెయిట్ చేసినా బీజేపీ పార్టీ అధికారంలో వచ్చింది. మేము కూడా ఒక అడుగు ముందేసినాం, దెబ్బ దాకచ్చు కానీ లేస్తాం, 100% లేస్తాం. ఎందుకంటే మా ఆవశ్యకత, మా అవసరం దేశానికి ఉన్నది, అదేవిధంగా రాష్ట్రానికి ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు, దేశ ప్రజలు కూడా తెలుసుకున్నారు చేస్తారు. ఇదే విషయంపై ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా రామ్మూర్తి గారు ఏ విషయం అన్నారు.